పోనీలే అని వదిలేకుండా పక్కన కూర్చొని నీ చేతికి ఆయింట్మెంట్ రాశారు. ఇంతకంటే గొప్ప రుజువులు కావాలా చెప్పు? ఆయనకి నీ మీద ఎంత ప్రేమ ఉందో చెప్పడానికి. జాను, మీ అక్కని బాగానే మోటివేట్ చేస్తున్నావు. అక్కడికి వచ్చి అందరి ముందు అవమానపడ్డానికి మీ అక్కకి బాగానే మెట్లు వేస్తున్నావు. చూడక్క, బావగారు ఈ నిశ్చితార్థానికి ఒప్పుకున్నారంటే దానికి కారణం కేవలం అరవింద అత్తయ్య గారు మాత్రమే. కానీ ఆయనలో ఉన్న ప్రేమ బయటకొస్తే ఆ మాటని కూడా కాదనగలరు. వీళ్ళు కానీ ఈ క్షణంలో కిందకు వచ్చి గొడవ చేస్తే నిశ్చితార్థం అనవసరంగా ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. ఎంత లేదన్నా లక్ష్మి మీద అన్నయ్యకి ఎంతో కొంత అభిమానం ఉంది. అది గుర్తొస్తే గొడవలు ఎందుకు అని నిశ్చితార్థాన్ని ఆపేసినా ఆపేస్తాడు. వీళ్ళు ఖచ్చితంగా కిందికి రాకూడదు. ఏం చేయాలి? ఈ నూనె వీళ్ళొచ్చే దారిలో వేస్తే ఖచ్చితంగా జారి ఏ నడుమో విరగడం ఖాయం. నొప్పితో కుదురుగా గదిలో అయినా కూర్చుంటారు, లేకపోతే హాస్పిటల్కైనా పోతారు. ఇక నిశ్చితార్థం ఆపే ప్రయత్నం చేయరు. చెప్తా. దేవతాభ్యున్నమ పూలు అక్షంతలు స్వామి మీద వేసి నమస్కారం చేసుకోండి. అరుణాం కరుణాతరంగిత అక్షయంతో. ఓం అయం ముహూర్తస్ ముహూర్తస్తు. బాబు ఉంగరాలు తీసుకోండి. ధ్యాయేత్ పద్మాసనస్థాంగిక సోదరాం పద్మ. ఇద్దరు లేచి నించోండి. ఇక్కడే ఆగిపోయావేంటక్క? రా అక్క. వాళ్ళ ఉంగరాలతో పాటు జీవితాన్ని కూడా ఇచ్చి పుచ్చుకోవడానికి సిద్ధపడిపోయారు జాను. ఇంకా నాకు ఆపే అవకాశం ఉందని నేను అనుకోవడం లేదు. అది కాదక్క. లేదు జాను, ఇదంతా అయ్యేది కాదు. ఇంకా ఆపాలనుకుంటే అది మన అవివేకమే అవుతుంది. మిత్రా, ఏం ఆలోచిస్తున్నావు? ఉంగరం తొడుగు.
మిత్ర నిన్నే. ఇలాంటి కార్యక్రమాలు ముహూర్తానికి తగ్గట్టు అవ్వాలి. ఉంగరం తొడుగు. వాట్ ఈస్ దిస్ మిత్ర? ఇప్పటి వరకు బాగానే ఉన్నావుగా, ఇప్పుడేమైంది? అన్నీ తెలిసి నువ్వింకా ఆలోచిస్తూ ఉంటే నాకు తల తీసేసినట్లు అనిపిస్తోంది. అది కాదమ్మా, లక్ష్మి ఏదో చెప్పాలనుకుంటున్నట్టుంది. ఏంటి లక్ష్మి, ఏం చూస్తున్నావు? నీకీ నిశ్చితార్థం ఇష్టం ఉండదని మాకు తెలుసు. ఇష్టం లేని దానివి ఒక మూలన కూర్చొని ఉండక ఎందుకు అందరి ముందుకొచ్చి ఈ శుభకార్యాన్ని చెడగొడుతున్నావు? మాట్లాడుతోంది నీతోనే లక్ష్మి. నీకొకసారి చెప్తే అర్థం కాదా? అసలు నువ్వేమనుకుంటున్నావు లక్ష్మి? ఈ నిశ్చితార్థానికి ఎలాంటి ఆటంకము రాకూడదని చెప్పాను కదా. అంబులెన్స్ కి కాల్ చేయి. అరవింద, మిత్ర, నీ ఎంగేజ్మెంట్ రా. మామ్ ఇప్పుడు ఆలోచించాల్సింది ఎంగేజ్మెంట్ గురించి కాదు మామ్, నీ గురించి. మిత్ర, మామ్ నీకేం కాదు మామ్. డాక్టర్, డాక్టర్,
హఠాత్తుగా మామ్కి ఇలా అయిందేంటి? మన చుట్టూ మంచి కొరుకునే మనుషులుంటే మనకంతా మంచి జరుగుతుంది. ఎప్పుడు చెడు కొరుకునే వాళ్లే ఉంటే ఇంకేం జరుగుతుంది? ఇదిగో ఇలాగే రోజుకొక సమస్య ఎదురవుతుంది. ఏంటి లక్ష్మి అలా చూస్తున్నావు? అన్నది నీ గురించే. ఇప్పుడు నేనేం చేశాను మనీషా? నువ్వు ఏ రోజు నందన్ కుటుంబం గురించి మంచి కోరుకున్నావు? నువ్వు వచ్చినప్పటి నుంచి ఈ కుటుంబంలో సమస్యలే. నువ్వు ఎక్కడుంటే అక్కడ గొడవలే. ఎవరికి మనశ్శాంతి ఉండదు. ఎవరూ సుఖంగా బ్రతకరు. మనీషా, అవకాశం దొరికింది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడుకో. అకారణంగా అన్నని నిందలు వేయకు. నిందలేంటి నిందలు? ఈరోజు నీ వల్లే కదా అరవింద్ అక్క తలకి దెబ్బ తగిలించుకుంది. నీ కారణంగానే కదా ఇప్పుడు హాస్పిటల్ పాలైంది. మీరు పొరపాటు పడుతున్నారు చిన్నత్తయ్య గారు. మీరేం చూసారో నాకు తెలీదు, మీకేం అర్థమైందో నాకు తెలీదు. కానీ అరవింద్ అత్తయ్య గారు దెబ్బ తగిలించుకున్నది నా వల్ల కాదు. పొరపాటున జారి పడిపోవడం వల్ల అనుకోకుండా తలకి దెబ్బ తగిలింది. అత్తయ్య గారు చేసిన పొరపాటుని నా మీద రుద్దాలని చూడకండి. మా కళ్ళతో మేము చూసాం కాబట్టి అంటున్నాం. ఈ నిశ్చితార్థాన్ని ఆపడానికి నీ వంతు కృషి నువ్వు చేస్తూనే ఉన్నావు. ఆ కృషిలో భాగంగానే ఇప్పుడు ఇంత పని చేశావు, అంతే కదా? ఏంటమ్మా మనీషా ఇది? లక్ష్మి వల్ల ఎలాంటి తప్పు జరగలేదు, కానీ తన మీద తప్పు రుద్దడానికి మీరు ప్రయత్నిస్తున్నారు. మీరు ఊరుకోండి బావగారు. ఎప్పుడు చూసినా తనను వెనకేసుకొస్తారు కానీ జరుగుతున్న తప్పుల్ని మాత్రం ఎత్తి చూపించరు. మీరు ఒక విషయం చెప్పండి, లక్ష్మికి నిశ్చితార్థం జరగడం ఇష్టమా? కాదు కదా. అందుకే ఈ నిశ్చితార్థం ఆపడం కోసం ప్రయోగాలు చేస్తూనే ఉంది. ఏదో ఒక పన్నాగం పన్నుతూనే ఉంది. ఆఖరికి ఇదిగో ఈ ప్రయోగం నెరవేరింది. పిన్ని కాపుతారా? అవతల మామ్కి బాలేదంటే మీరేంటి ఒకరి మీద ఒకరు అరుచుకుంటూ ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ ఇంకా మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు? కాసేపు సైలెంట్గా ఉంటారా ప్లీజ్? ఇప్పుడు పెద్దమ్మకి ఎలా ఉందో ఏంటో, డాక్టర్స్ ఏమన్నారో ఏంటో, చాలా భయంగా ఉంది నానమ్మా. ఒరే వివేక్, ఒకసారి పెద్దనానికి ఫోన్ చేసి కనుక్కో. అక్కడ ఏమైందో, అరవింద్కి ఎలా ఉందో అడిగి తెలుసుకో. డాక్టర్, ఇప్పుడు మా మామ్కి ఎలా ఉంది? తలకి బలంగా దెబ్బ తగలటం వల్ల స్పృహ కోల్పోయారు. కంగారు పడాల్సిందేం లేదు, మీరు వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. మామ్ ఇప్పుడు ఎలా ఉంది? తలనొప్పిగా ఉంది మిత్ర. హలో హలో పెదనాన్న, పెద్దమ్మకి ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్స్ ఏమన్నారు? ఇప్పుడే డాక్టర్తో మాట్లాడాము, ప్రమాదం ఏమీ లేదన్నారు. కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదన్నారు. పెద్దమ్మకి ఏమైందని ఇక్కడ అందరం చాలా కంగారు పడుతున్నాం పెదనాన్న. సరే మీరు భయపడకండి, పెద్దమ్మకేం కాలేదు, సరేనా? సరే పెదనాన్న, ఉంటా. ఏం కాలేదంట. అత్తయ్య గారు, అయ్యో, నువ్వెందుకు వచ్చావు లక్ష్మి? చేసింది నీకింకా సరిపోలేదా? నన్ను ఈ పరిస్థితిలో పడేసినా ఇంకా సంతృప్తి పడలేదా? జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదు అత్తయ్య గారు. నువ్వు మాట్లాడుకు లక్ష్మి. అసలు నీ మూలంగానే ఇంట్లో ఇన్ని అనర్థాలు, నీ వల్లే ఇన్ని అర్థం లేని సమస్యలు. నేనేం చేశాను అత్తయ్య గారు? చేసినవన్నీ చేసేసి ఇప్పుడు నేనేం చేశాను, నేను దేనికి కారణమయ్యాను అంటూ ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ అడుగుతున్నావు. అలా కాదు చిన్నత్తయ్య గారు. వద్దు లక్ష్మి,
నువ్వింకా ఏవేవో చెప్పేసి మమ్మల్ని మభ్యపెట్టడానికి చూడకు. లక్ష్మి, దయచేసి కాసేపు నా కంటికి కనిపించకు. కొద్దిసేపైనా నన్ను కాస్త ప్రశాంతంగా ఉండనిస్తావా? అరవింద, ఇలాంటి టైంలో నువ్వంత కోపంగా ఉండడం మంచిది కాదు. నీకు రెస్ట్ అవసరం. ప్రశాంతంగా రెస్ట్ తీసుకో. అమ్మ లక్ష్మి, పదమ్మా. మిత్ర, ఆ డాక్టర్ని త్వరగా రమ్మని చెప్పు. ఈరోజు ఎలాగైనా నేను హాస్పిటల్ నుంచి బయటపడాలి. ప్లీజ్ మామ్, ఇంకా నీకు నయం కాలేదు, అప్పుడే వెళ్దామని అనుకో. లేదు మిత్ర, ఆగిపోయిన నీ నిశ్చితార్థం ఈరోజు జరిగి తీరాలి. వెళ్ళి పిలవరా. మామ్, వెళ్ళు మిత్ర, ప్లీజ్. ఓకే. అమ్మయ్యా, అరవిందా, నువ్వు ఈ మాట అన్నావు, నాకు కాస్త ఊపిరి తీసుకున్నట్టుగా ఉంది. నువ్వేమీ కంగారు పడకనంత. నేను ఒక్కసారి అనుకున్నాను అంటే అది ఖచ్చితంగా జరిగే వరకు నిద్రపోను. ఎవరు ఎన్నిసార్లు ఆపడానికి చూసినా, ఎన్నిసార్లు అడ్డుకోవాలని చూసినా, నేను అనుకున్నది చేసే తీరతాను. డాక్టర్, నేను ఇక ఇంటికి వెళ్ళొచ్చా? అంతా ఓకే కదా? ఇంటికి వెళ్ళొచ్చమ్మా, కాకపోతే ఓ 2 గంటలు ఇక్కడే ఉండాలి. మిమ్మల్ని మేము అబ్జర్వ్ చేయాలి. అప్పుడు మాత్రమే మిమ్మల్ని ఇంటికి పంపించగలం. ఇంకో 2 గంటలా? అవునమ్మా, తప్పదు. మామ్, ఇంకా 2 అవర్సే కదా, కొంచెం ఓపిక పట్టు. అమ్మయ్యా, ఆంటీ ఈ విషయం మీద చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. నాకది చాలు. లేకపోతే ఇప్పుడు పోస్ట్ పోన్ అయ్యి మళ్ళీ ఎప్పుడు ఈ పరిస్థితి వస్తుందో తెలీదు. డోంట్ వరీ మనీషా, అరవింద్ అక్క ఎలా అయినా మీ నిశ్చితార్థం చేసి తీరుతానంటుంది కదా, ఇక నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. నానమ్మ, పెద్దమ్మ వాళ్ళు వస్తున్నారు. అరవిందా, నీకేం కాలేదు కదా? నాకేం పర్వాలేదు అత్తయ్య గారు, చిన్న దెబ్బేలేండి. అరవింద్ గారు, ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు పంతులు గారు. అయితే నిశ్చితార్థం మరో రోజు పెట్టుకుందామా? అరవింద పరిస్థితి ఏమీ బాగాలేదు. శకునాలు బాగులేనప్పుడు శుభకార్యాలు ఏం చేసుకుంటాం? ఇంకో రోజు చూసుకుందాలే పంతులు గారు. అవును, పెదనాన్న చెప్పింది కరెక్ట్. వివేక్, నువ్వు నోరు ముస్తావా? ఈ విషయం మీద ఒక నిర్ణయం తీసుకోవాల్సింది, ఏం జరగాలో చెప్పాల్సింది అరవింద్ అక్క. మీరందరూ ఉచిత సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అక్క, నువ్వు చెప్పు. ఇంతవరకు వచ్చిన నిశ్చితార్థం ఇప్పుడు ఆగిపోవడం ఏం బాలేదు. పైగా ఇంతకుముందు ఒకసారి ఇలాగే మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు కూడా ఆగిపోతే మనీషా మానసికంగా ఎంత కృంగిపోతుంది, ఎంత బాధపడుతుంది, అది కూడా మనం ఆలోచించాలి కదా. అవును అరవిందా, ఇంతవరకు వచ్చాక దీన్ని అసంపూర్ణంగా వదిలేస్తే అంత అర్థవంతంగా ఉండదు. 10 సార్లు ముహూర్తాలు పెట్టుకొని 10 సార్లు మళ్ళీ ఆపుకోవడం అంత శుభసూచకం కూడా కాదు. తప్పో ఒప్పో మొదలుపెట్టాం, ఇక ముగించేద్దాం. ఏమంటావు అరవిందా? అవును పంతులు గారు, ఈ నిశ్చితార్థం ఇక ఆగాల్సిన అవసరం లేదు.
నాకు తగిలిన దెబ్బని అడ్డం పెట్టుకుని ఈ శుభకార్యాన్ని అర్ధాంతరంగా ఆపడం నాకిష్టం లేదు. వీళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ ఈరోజు జరిగి తీరాల్సిందే. ఏదైనా ముహూర్తం ఉందేమో చూడండి. అలాగేనమ్మా. అమ్మా, ఈ రోజు రాత్రి 7 గంటలకి దివ్యమైన ముహూర్తం ఉంది. అది ఖాయం చేయమంటారా? ఆ ముహూర్తమే ఖాయం చేయండి పంతులు గారు. అలాగేనమ్మా. మిత్ర, ఈ ఎంగేజ్మెంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ జరగాలి.